హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఎండ్ అయిపోయింది. ఎన్నో థ్రిల్లింగ్ నెయిల్ బైటింగ్ ఫినిషెస్ని ఇచ్చింది. స్టేడియంస్ మొత్తం ఫ్యాన్స్తో నిండిపోయినాయి. ఎన్నో రికార్డ్స్ బ్రేకింగ్ పర్ఫార్మెన్సెస్ చూసినాం. ప్రతి సీన్ ఇంకా మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈసారి ఐపీఎల్లో బెస్ట్ 2 టీమ్స్ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినాయి. అందులో కేకేఆర్ వాళ్ళు 8 వికెట్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ని ఓడించి థర్డ్ టైం కప్ కొట్టిండ్రు. కానీ ఏదేమైనా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం T20 క్రికెట్ ఆడే విధానమే మార్చేశారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడుతుందంటే ఆ రోజు ఏం రికార్డ్స్ బ్రేక్ అవుతాయనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈసారి ఎన్నో రికార్డ్స్ వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్సే లేరు, లాయల్ ఫ్యాన్ బేస్ లేదన్న వాళ్ళే ఈసారి ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ అయ్యారు. అయితే అట్లాంటి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024లో ట్రోఫీ గెలవకపోయినా కానీ 5 బెస్ట్ అవార్డ్స్ గెలుచుకున్నారు. అయితే 2024లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలుచుకున్న 5 అవార్డ్స్ ఏంటివనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, మోస్ట్ సిక్సెస్ అవార్డ్. క్రికెట్ అనేది ఈ మధ్య క్లాస్ కంటే మాస్ లాగా మారిపోయింది. ఎందుకంటే T20s అండ్ T10s కాలం నడుస్తుంది. అయితే ఐపీఎల్ 2024లో అన్ని సీజన్స్లో కన్నా ఎక్కువ సిక్సెస్ చూసాము. ఐపీఎల్ 2024లో మోస్ట్ సిక్సెస్ కొన్న బ్యాటర్కి మోస్ట్ సిక్సెస్ అవార్డు ఇస్తారు. కానీ ఈ అవార్డు గెలుచుకుంది ఎవరో ఇంటర్నేషనల్ ప్లేయర్ కాదు, మన ఎస్ఆర్హెచ్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ గత కొన్ని ఇయర్స్గా ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు. 2023 సీజన్లో అతను ఓపెనర్గా ఆడించారు, కానీ ఫెయిల్ అయిందని ప్లేయింగ్ 11లో నుండి తీసేశారు. మళ్ళీ ఈ సీజన్లో అభిషేక్ శర్మ 2.0ని చూసాం. అతనికి అతని రోల్ ఏంటో క్లారిటీ ఇచ్చారు. ఇక ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఫెయిల్ అయినా కానీ థర్డ్ మ్యాచ్ నుండి అతని సత్తా ఏంటో దునియా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండు. అభిషేక్ శర్మ ఈసారి ఆడిన ఇన్నింగ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే అభిషేక్ శర్మ ఆడిన 16 మ్యాచెస్లో 484 రన్స్ కొట్టిండు, 32.27 యావరేజ్ మెయింటైన్ చేసిండు అండ్ 204 స్ట్రైక్ రేట్తో బౌలర్స్కి చుక్కలు చూపెట్టిండు. దాంతోపాటు అభిషేక్ శర్మ 42 సిక్సెస్ కొట్టి ఈ అవార్డు గెలుచుకున్నాడు. దీని ప్రైజ్ మనీ 10 lakhs Indian rupees. నెంబర్ 2, ఎమర్జింగ్ ప్లేయర్. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ యంగ్ ప్లేయర్స్కి వాళ్ళ క్యాలిబర్ ఏంటో చూపెట్టడానికి బిగ్గెస్ట్ స్టేజ్. దునియాలోనే ఇంతకన్నా బిగ్గెస్ట్ స్టేజ్ వేరే ఏది కూడా ఉండదు. అయితే ఐపీఎల్లో ఎందరో యంగ్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేసి ఇండియాని కూడా రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని శుభ్మన్ గిల్, ఈశాన్ కిషన్, రిషబ్ పంత్ ఇలా చాలామంది ఉన్నారు. అయితే ఐపీఎల్లో ఒక సీజన్లో మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన యంగ్ ప్లేయర్కి ఈ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డుని మన తెలుగు యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్కి ముందు కొన్ని మ్యాచెస్ ఆడలేదు, కానీ అతనికి వచ్చిన ఛాన్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆర్డర్లో బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు. అతని సీజన్లో మొత్తం 303 రన్స్ కొట్టిండు, అది కూడా 150+ స్ట్రైక్ రేట్తో కొట్టిండు. అంతేకాక బౌలింగ్ కూడా బాగా వేసిండు. సో నితీష్ కుమార్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది. దీని ప్రైజ్ మనీ 10 lakhs Indian rupees. నెంబర్ 3, ఫెయిర్ ప్లే అవార్డ్. క్రికెట్ అనేది ఓన్లీ మ్యాచెస్ గెలవడమే కాదు, అది రూల్స్ ఫాలో అవుతూ గెలుస్తున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మోసం చేసి గెలిచిన మ్యాచ్ కూడా గెలిచినట్టే, కానీ ఆ గెలుపుతో పాటు తిట్లు కూడా పడాల్సి వస్తుంది. క్రికెట్ అనేది జెంటిల్మ్యాన్స్ గేమ్. దానికోసం ఐపీఎల్లో కూడా రూల్స్ ఫాలో అవుతూ డిసిప్లిన్తో ఆడే టీమ్స్కి ఫెయిర్ ప్లే అవార్డు ఇస్తారు. ప్రతి మ్యాచ్లో ఎంపైర్స్ టీమ్స్ ఆడిన దాన్ని బట్టి ఈ పాయింట్స్ ఇస్తారు. అయితే ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్లో ఆడిన 17 మ్యాచెస్లో 10.18 యావరేజ్ పాయింట్స్తో టోటల్గా 173 పాయింట్స్ సంపాదించుకుంది. దీనివల్ల మోస్ట్ డిసిప్లైన్డ్ అండ్ రూల్స్తో ఎలాంటి లొల్లి లేకుండా ఆడిన టీం కాబట్టి మన ఎస్ఆర్హెచ్కి ఫెయిర్ ప్లే అవార్డు ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ 2016 అండ్ 2019లో ఆల్రెడీ 2 times ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు ప్రైజ్ మనీ వచ్చేసి 10 lakhs Indian rupees. నెంబర్ 4, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. ఐపీఎల్ లాంటి T20 లీగ్లో పవర్ ప్లేని ఏ టీం బాగా యూజ్ చేసుకుంటే ఆ టీంకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో పవర్ ప్లేని పూర్తిగా వాళ్ళు సొంతం చేసుకున్నారు. కొన్ని గేమ్స్లో అయితే పవర్ ప్లేలోనే 100 రన్స్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిలో ట్రావిస్ హెడ్ మాత్రం పవర్ ప్లేలో ఎక్కువ బౌండరీస్ అండ్ ఎక్కువ రన్స్ కొట్టడంతో అతనికి పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు వచ్చింది. ట్రావిస్ హెడ్ వచ్చినప్పటి నుండి ఎస్ఆర్హెచ్ తలరాత మారింది. పవర్ ప్లేలో అపోజిషన్ బౌలర్స్కి చుక్కలు చూపెట్టిండు. అతను ఏకంగా పవర్ ప్లేలో 64 బౌండరీస్ కొట్టిండు. దీని ప్రైజ్ మనీ వచ్చేసి 10 lakhs Indian rupees. నెంబర్ 5, బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి అవార్డు వచ్చింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈసారి ఐపీఎల్ 2024లో హైదరాబాద్లో మ్యాచ్ ఆడినరంటే
బ్యాటర్స్కి ప్యారడైస్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈసారి ఉప్పల్ స్టేడియంలో 8 మ్యాచెస్ ఆడితే 7 విన్ అయ్యారు. కేవలం ఒక్కటే ఓడిపోయారు. ఫ్యాన్స్ అయితే మన ఎస్ఆర్హెచ్కి మించిన వాళ్ళు లేరు. టీం ఎలా ఆడినా కానీ ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేశాము. మన తెలుగు టీం దుమ్ము లేపిండ్రు. మనకు కావాల్సిన హ్యాపీనెస్ ఇచ్చారు. సో ఎస్ఆర్హెచ్ టీం ఉప్పల్ స్టేడియంలో ఎలా ఆడినరు అనేది కమెంట్స్లో చెప్పండి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కప్ గెలవలేదు, కానీ ఈసారి ఐపీఎల్లో అందరి మనసులను గెలిచారు. ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ లేరన్న వాళ్ళే ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ అయ్యారు. సో ఎస్ఆర్హెచ్ గెలిచిన ఈ అవార్డ్స్లో మీకు నచ్చిన అవార్డ్ ఏది? అండ్ మన టీంలో బెస్ట్ థింగ్ ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి.